కారుతో ఢీకొట్టి దారుణంగా కారుతో ఢీకొట్టిన తరువాత ఆ మహిళ చనిపోయిన సందర్భంలో నిందితుడు సంజోష్ని కాపాడేందుకు రంగంలోకి ఒక బడా కాంట్రాక్టర్ దిగారా? ప్రస్తుతం దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లింగమనేని సంజోష్ను కాపాడేందుకు ఓ బడా కాంట్రాక్టర్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తూ ఉంది. సంజోష్ వివరాలు ఏవి బయట పెట్టకుండా, రిమెంబర్, సంజోష్ డీటెయిల్స్ ఏవి బయట పెట్టకుండా ప్రెషర్ తెస్తూ ఉన్నాడు ఆ బడా కాంట్రాక్టర్. అవును, ఒక్కసారి ఎఫ్ఐఆర్ కాపీ మీరు చూడండి. నా మాటలు మీకు వాస్తవం అనిపిస్తాయి. ఎందుకంటే ఎఫ్ఐఆర్లో తండ్రి పేరు, ఇంటి పేరు ఎక్కడ కనిపించదు. అదిగో చూడొచ్చు, సంజోష్ అని చెప్పి జస్ట్ సంజోష్. ఏ సంజోష్? ఇంటి పేరు ఉంటుంది కదా, మనిషి కనిపిస్తూ ఉన్నాడు కదా, సార్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా. సంజోష్ డీటెయిల్స్ ఏమి బయట పెట్టకుండా ఆ బడా కాంట్రాక్టర్ ఒత్తిడి తెస్తూ ఉన్నారా? ఆ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మీరు చూడొచ్చు, డీటెయిల్స్ ఆఫ్ నోన్ సస్పెక్టెడ్ అన్నోన్ అక్యూజ్డ్ విత్ ఫుల్ పర్టిక్యులర్స్, నేమ్, దాట్స్ ఇట్. తండ్రి పేరు లేదు, ఇంకెవరి పేరు లేదు, ఆక్యుపేషన్ నో. అదిగో మీరు చూస్తే అక్కడ మేల్ అని ఉంది అంతే, జెండర్ దగ్గర. క్యాస్ట్ గురించి నో, నేషనాలిటీ ఇండియన్, దట్స్ ఇట్. చూడండి, ఇంకెక్కడ ఏ డీటెయిల్స్ లేవు, ఎక్కడ కూడా ఇంకా ఏ పర్టిక్యులర్స్, ఏజ్ ఎంతో కూడా మెన్షన్ చేయలేదు, కనీసం ఏజ్ మెన్షన్ చేయలేదు. హౌస్ నెంబర్, స్ట్రీట్, ఏరియా, సిటీ, స్టేట్, పిన్, ఫోన్ నెంబర్, సెల్ నెంబర్, ఈమెయిల్ ఏమీ లేవు ఎక్సెప్ట్ సంజోష్ పేరు ఒకటి, సీరియల్ నెంబర్ 1, దట్స్ ఇట్. ఇది ఎఫ్ఐఆర్. సంజోష్ డీటెయిల్స్ ఏవి బయట పెట్టకుండా, అంటే బయట పడకుండా ఆ బడా కాంట్రాక్టర్ ఒత్తిడి తెస్తూ ఉన్నాడా? ఆ బడా కాంట్రాక్టర్ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇక్కడి నుంచి ఎఫ్ఐఆర్లో తండ్రి పేరు లేదు, ఇంటి పేరు కూడా కనీసం లేకుండా మాయం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఎఫ్ఐఆర్లో కేవలం సంజోష్ పేరు మాత్రమే నమోదైంది. సంజోష్ డీటెయిల్స్ బయటకు రాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలుకుబడి ఉన్న బడా కాంట్రాక్టర్ కాపాడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో పలుకుబడి ఉన్న ఒక బడా కాంట్రాక్టర్ సంజోష్ని కాపాడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. 4 రోజులుగా, ఎందుకంటే 16 తారీఖున ఘటన జరిగింది, దట్టు 3 గంటల ప్రాంతం. అండ్ ఆ కంప్లైంట్ కాపీలో ఉంది కదా, అరౌండ్ 3 గంటల 10 నిమిషాల ప్రాంతం అని చెప్పి. అప్పుడు జరిగితే 4 రోజులుగా కనీసం డీటెయిల్స్ ఏవీ లేవా? ఎఫ్ఐఆర్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో కనీసం ఇక్కడ డీటెయిల్స్ ఏవీ లేవా? కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అంత క్లియర్ విజిబుల్గా ఉంది కదా ఆ వెహికల్కి సంబంధించిన నంబర్, దాని గురించి మాట్లాడుతున్నారు కదా. ఆ వెహికల్ నెంబర్ కంప్లైంట్ కాపీలు ఇచ్చారు కదా, దాన్ని డికోడ్ చేసిన అక్కడ డీటెయిల్స్ వస్తున్నాయి కదా, మరెందుకు ఫిల్ చేయలేదు? ఎందుకు ఒక బడా కాంట్రాక్టర్ ఎందుకు కాపాడుతున్నారు? ఆ బడా కాంట్రాక్టర్ ఎవరు? ఆ బడా కాంట్రాక్టర్ ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అవసరం ఏంటి? ఒక కాంట్రాక్టర్ చెబితే ఎఫ్ఐఆర్లో డీటెయిల్స్ లేకుండా పోయాయా? ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎక్సెప్ట్ సంజోష్ అనే పేరు తప్ప ఇంకే డీటెయిల్స్ లేవు. ఎవరు ఆ బడా కాంట్రాక్టర్? ఎక్కడి వాడు ఆ బడా కాంట్రాక్టర్? ఎక్కడి వారు ఆ బడా కాంట్రాక్టర్? ఎవరు ఆ బడా కాంట్రాక్టర్? ఎక్కడి వారు ఆ బడా కాంట్రాక్టర్? ఎందుకు కాపాడుతూ ఉన్నారు? ఎందుకు కాపాడాల్సి వస్తోంది? ఎందుకు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అంతగా ఒక నిందితుడిని, పోని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అనుకుందాం, అక్యూజ్డ్ అనుకుందాం, పోనీ అక్యూజ్ని కాపాడాల్సిన అవసరం ఏంటి? ఒక అమ్మాయి అక్కడ నడి రోడ్డు మీద చచ్చిపోతే, రక్తపు మడుగుల్లో పడి హాస్పిటల్కి తీసుకువెళ్ళే సందర్భంలో చచ్చిపోతే, ఆ కాంట్రాక్టర్ ఎందుకు కాపాడుతూ ఉన్నాడు అటువంటి వ్యక్తిని?
అంత అవసరం ఏంటి? అంత అవసరం ఏంటి? ఒక అక్యూజ్డ్ అనుకుందాం, ఫన్ ఆఫ్ పోనీ ఇన్ లీస్ట్ కండిషన్స్లో అక్యూజ్డ్, అంతటి ఘటన జరిగిన తర్వాత ఆ వ్యక్తిని కాపాడాల్సిన అవసరం ఏంటి? ఎవరా బడా కాంట్రాక్టర్? ఎందుకు కాపాడుతూ ఉన్నారు? ఎందుకు కాపాడాల్సిన అవసరం ఏంటి? ఇదే క్వశ్చన్స్ రైస్ అవుతూ ఉన్నాయి. ఒకసారి నేరుగా మా ప్రతినిధి సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అప్డేట్స్ అందించేందుకు సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది దాని గురించి మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్, ఆ బడా కాంట్రాక్టర్ గురించి ఎటువంటి చర్చ జరుగుతూ ఉంది? థ్యాంక్ యూ సచిన్. ఏదైతే ఈ నెల 16న ఇనార్బట్ మాల్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ సంబంధించి సంజీష్ను కాపాడే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు ఓవరాల్ గా మనకి ఇన్వెస్టిగేషన్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చాలాసేపు వరకు కూడా మాదాపూర్ పిఎస్ దగ్గరే ఉన్నాను. ఎస్హెచ్ ఫోన్ కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఐఓ ఉన్నారో ఎస్ఐ కూడా ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నారు, కానీ ఆన్ ది రికార్డ్ ఎక్కడ కూడా మేము చెప్పము, ఇది హై ప్రొఫైల్ కేసు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో నేను ఏసీపీ నుంచి డీసీపీ వరకు కూడా సంప్రదించాను. పోలీసులు కూడా ఎక్కడ కూడా దీనికి సంబంధించి చెప్పట్లేదు. మీరు అన్నట్టు ఎఫ్ఐఆర్ లో ఖచ్చితంగా కేవలం సంజూష్ అని పేరు మాత్రమే రాశారు. నేను దానికి సంబంధించి కూడా అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, అప్పుడు విక్టిమ్ కి తెలియదు కదా తన ఇంటి పేరు అని చెప్పేసి కూడా తన ఒక వింత వాదన తీసుకొస్తున్నారు. మా దగ్గర ఎఫ్ఐఆర్ లో ఉన్న చాలా వరకు ఎఫ్ఐఆర్ లో కూడా ఫాదర్ పేరు ఉండదు అని చెప్పేసి పోలీసులు ఒక వింత వాదన అయితే తీసుకొస్తున్న పరిస్థితి. ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికి 4 రోజులు అవుతున్నా. ఏదైతే సంజీష్ను లింగమనేని సంజీష్ను అయితే ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. కేవలం నోటీస్ ఇచ్చాము, ఆ నోటీస్ సంబంధించి తను కూడా జవాబు ఇచ్చాడని చెప్పేసి చెప్పిన పరిస్థితి. యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ అమ్మాయిని, భారతి ఏదైతే ఉందో మృతి చెందిన అమ్మాయి భారతిని తనే అపోలో హాస్పిటల్ తీసుకెళ్లారు. నేరుగా అక్కడి నుంచి మాదాపూర్ పిఎస్కి వచ్చి తను లొంగిపోయాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. బట్ నిజంగా ఇన్వెస్టిగేషన్ చూస్తుంటే మాత్రం 106 ఏదైతే పెట్టారో పోలీసులు చెప్తున్నట్టు మేము చట్ట ప్రకారమే చేశాము, చట్ట ప్రకారమే నడుస్తున్నామని చెప్పేసి చెప్తున్నప్పటికీ పోలీసులు ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ జరిగిన తీరు కానీ లేకపోతే ఎక్కడ కొంచెం ఈ ఏదైతే ఫాదర్ పేరు కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం పట్ల, అట్ ద సేమ్ టైం వెహికల్ సంబంధించి కూడా పోలీస్ స్టేషన్ దగ్గరలో వెహికల్ కూడా లేదు. సో వెహికల్ కూడా దూరంగా పెట్టారని, ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు కాబట్టి వేరే గోడౌన్ లో పెట్టామని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. సో వీటన్నిటికి సంబంధించి చూస్తుంటే ఖచ్చితంగా ఆ బడా కాంట్రాక్టర్ ఎవరన్నా ప్రశ్న అయితే పొలిటికల్ సర్కిల్లో అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది. నిజంగా 2 రాష్ట్రాల్లో తను పెద్ద కాంట్రాక్ట్ చేస్తున్న బడా కాంట్రాక్టరే ఈ సంజీష్ను కాపాడే ప్రయత్నంలో చూస్తున్నారు. సో ఆ బడా కాంట్రాక్టర్ ఒత్తిడి మూలనే పోలీసులు కూడా మీడియా కూడా చాలా వరకు విషయాలు చెప్పడానికి నిరాకరిస్తున్న పరిస్థితి. సో ఆ బడా కాంట్రాక్టర్ ఎవరు? నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని మేనేజ్ చేసేంత ఆ బడా కాంట్రాక్టర్ ఎవరు? ఆ సంజీష్ను కాపాడాల్సిన అవసరం ఆ బడా కాంట్రాక్టర్ ఏంటి అని ఒక ప్రశ్నలు కూడా పెద్ద ఎత్తున బయట అయితే నడుస్తున్న పరిస్థితి. సో మళ్ళీ 2 రోజుల్లో ఏదైతే ఇన్వెస్టిగేషన్ సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా నమోదు చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నప్పటికీ, సో ఇన్వెస్టిగేషన్ జరిగిన తీరుకు సంబంధించి మాత్రం చాలా వరకు అయితే అనుమానాలకు అయితే దారితీస్తున్న పరిస్థితి. సో సురేష్, అంటే మీరు అన్నారు అక్కడ పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ వాళ్ళ మాటల్లో ఏమైనా, ఎందుకంటే ఒకనొక సందర్భంలో ప్రెషర్ లాంటిది, ఒత్తిడి లాంటిది వచ్చినప్పుడు వాళ్ళ మాటలు కూడా ఒకసారి తరబడే అవకాశం ఉంటుందా? అటువంటి ఎన్విరాన్మెంట్ ఏమైనా కనిపిస్తూ ఉందా? నిజంగా మీరు అన్నట్టు పోలీసులు మాట్లాడిన తీరు కూడా చూస్తుంటే ఖచ్చితంగా నేను డైరెక్ట్ ఆ క్వశ్చన్ కూడా ఇచ్చాను, మీ మీద ఏమైనా ఒత్తిడి ఉందా, ఇదంతా హై ప్రొఫైల్ కేసు. ఎందుకంటే సామాన్యుల పౌరులు మామూలుగా మనం సినిమాలో చూస్తుంటాం, రాజకీయ నాయకులు ఏది చేసినా మళ్ళీ వెంటనే బయటికి రావడం కానీ లేకపోతే బెయిల్ రావడం కానీ ఇట్లా మనం సినిమాలలో చూస్తుంటాం సహజంగా సీన్స్, ఇలాంటి సీన్స్. సో అలాంటి ఒత్తిడి ఏమన్నా మీ ఉందంటే మాకు అలాంటి ఒత్తిడి ఏం లేదు, ఆయన గుద్దినప్పుడు మాకు ఎంపీ కొడుకా లేకపోతే మంత్రి కొడుకా అని మాకు తెలియదు అంటూ వాళ్ళు ఉల్టా క్వశ్చన్ లేయడం తప్ప పోలీసులు కూడా ఎక్కడ కూడా నిజాలు మాట్లాడినట్టయితే నాకైతే అనిపించినట్టు పరిస్థితి లేదు. సో నిజంగా వాళ్ళకైతే ఒత్తిడి ఉన్నట్టయితే కనిపిస్తుంది. సో ఒత్తిడి ఉంది మేరకే పోలీసులు కనీసం అదే మీరు ఏ విషయం అయితే చెప్తున్నారో ఆన్ రికార్డ్ కెమెరా ముందు చెప్పాడంటే కూడా ఇది మా పై ఆఫీసర్ని మాట్లాడతారు, ఈ కేసులో నేను మాట్లాడలేని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఆల్రైట్, అంటే ఇక్కడ ఆ బడా కాంట్రాక్టర్ గురించి బికాస్ చాలా సెన్సేషనల్గా మరి అవకాశం ఉంది. ఇంత అంటే ఒక ప్రెషర్ని తీసుకొచ్చే ప్రయత్నం ఆబ్వియస్లీ క్లియర్ కట్గా అనిపిస్తుందని చెప్పడంలో అతిశక్తి లేదు. ఎందుకంటే 16 తారీఖున ఘటన జరిగింది. 16, 17, 18, 19, 20 4 రోజుల పాటు ఒక వ్యవస్థని అలా పట్టి ఉంచిన సందర్భం అంటే అంత స్థాయిలో ప్రెషర్ లేదు కాబట్టి ఇది కాస్త సెన్సేషన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? ఎప్పటికైనా కేసు స్పీడప్ అయ్యే అవకాశం ఉందా? ఎప్పటికైనా ఆ సో కాల్డ్ బడా కాంట్రాక్టర్ వెనక్కి తగ్గే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ ఉంది సురేష్?
పోలీసులు కూడా నేను అన్నదానికి సంబంధించి పోలీసులు కూడా ఆ యాక్సిడెంట్ కి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు. యాక్సిడెంట్ అయిన వెంటనే తనని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసాం, డ్రగ్ టెస్ట్ కూడా చేసాం, బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ కూడా ఏమన్నా తీసుకున్నాడో దానికి సంబంధించి కూడా టెస్ట్ చేసాము. సో ఎలాంటి పాజిటివ్ రాలేదు కాబట్టి మాకు మేము చట్ట ప్రకారం వెళ్ళాం. ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది అరెస్ట్ అంటూ ఉంటుంది. సో ఇది కేవలం ఒక యాక్సిడెంట్ గానే చూస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నప్పటికీ నిజంగా ఆ బడా కాంట్రాక్టర్ ఒత్తిడి ఉన్నట్టు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. లేకపోతే నిజానికి ఏదైనా యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే దాన్ని కోర్టుకు పంపడమా లేకపోతే రిమాండ్ చేయడమా ఏదో ఉంటుంది. బట్ ఈ ప్రాసెస్ లో చూస్తుంటే 4 రోజుల నుంచి చూస్తుంటే కేవలం ఒక నోటీస్ ఇచ్చేసి పోలీసులు అయితే చేయదులుకున్నట్టు కనబడుతుంది. సో ఖచ్చితంగా దీని వెనకాల ఆ బడా కాంట్రాక్టర్ హస్తం ఉన్నట్టయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నిజంగా ఆ బడా కాంట్రాక్టర్ ఎవరు, మరి ఆ బడా కాంట్రాక్టర్ సంజీష్ ని కాపాడాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. మొత్తంగా ఒక్కసారి ఆలోచించండి, భారతీయ అమ్మాయి రోడ్డు మీద